ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మొదటగా చదవండి. యెహెజ్కేలు 7వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీవెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసెదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, 1 నుంచి 4 వచనాలు. ఓకే. ఇక వినండి. కొంతమంది ప్రవర్తన ఫలమును బట్టి దేవుడు వారికి ఈ వాక్కులు ఈరోజు ఇస్తున్నారు. ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది. ఏంటి, ఆశీర్వాదపు వచనాల కోసం వచ్చాం, ఇటువంటి వచనాలు వచ్చాయేంటి అనుకోవద్దు. ఇది కొంతమందికి దేవుడిస్తున్న వాక్కు. ఇది ఎవరికి దేవుడిస్తున్నారో వారికి చేరుతుంది. ఎందుకంటే ఈ వచనాలు ఇవ్వడానికి ముందు ప్రభు ఒక మాట చూపించారు. అది కూడా చదువుకొని ఇక్కడికి వద్దాం. మనం ఇంకా కీర్తన భాగం కూడా చదువుకోవాలి. దేవుడిస్తున్న ఆలోచన బట్టి వెళ్దాం. మనుషుల ఆచారాలు మనల్ని నడిపించట్లేదు. ఆమేన్. ఆత్మ నడిపింపుని బట్టి మాత్రమే మనం కదులుతున్నాం. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధిలో ఉన్నామని జాగ్రత్తగా కదులుదాం. ఆమేన్. అది ఎరుగుదాం. ఒక మాటను చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనము. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చెయ్యువాడను, సోదెకాండ్రను వెర్రివారినిగా చెయ్యువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చెయ్యువాడను నేనే. యెహెజ్కేలు 7ను ఇచ్చే ముందు దేవుడు ఈ మాటల్ని చూపించారు. ఏంటి ప్రభా, ఏంటి అని కనిపెట్టుకుంటున్నప్పుడు ప్రభు ఈ 2 మాటల్ని చూపిస్తున్నారు. నాన్న, కొంతమంది ప్రవర్తన ఫలం బట్టి దేవుడు ఇలా కదులుతున్నారట. వినడానికి మీకు ఎంత భారంగా ఉందో చెప్పడానికి నాకు కూడా అంతే భారంగా ఉంది. కానీ మనుషుల్ని సంతోషపెట్టు వార్త చెప్పడానికి ఇక్కడ లేం. దురదజోలు కలిగిన వాళ్ళు ఇక్కడ లేం. ఆమేన్. దేవుడిచ్చిన వాక్కును వాక్కుగానే రిసీవ్ చేసుకోవడానికి మనం సిద్ధమవుదాం. ఆమేన్. ప్రగల్భాలు పలుకుతున్న సోదిగాండ్రను దేవుడు వ్యర్థపరుస్తున్న సమయం. ఆమేన్. గమనించండి, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. దేవుడు ఈ మాట పలుకుతున్నప్పుడే ఆయన వారి యొక్క ప్రవచనాలను వ్యర్థము చేసి ఉన్నారు. ఆమేన్. చూడండి, దేవుని వచనం, దేవుని వాక్కు మన మీద పనిచేస్తున్నప్పుడు
మనం గ్రంథపు చుట్టల్లో మన గురించి వ్రాయించి ఉన్న ప్రకారమే మనం భూమి మీదకి వచ్చామని ఎంతమంది నమ్ముతున్నాం? ఆయన వాక్కు మనల్ని జీవింపజేస్తుంది. అందుకే అపవాది అయిన వాడు రొట్టెలను చూపించినప్పుడు ప్రభు చెప్పిన సమాధానం, మనిషి రొట్టె వలన కాదు జీవిస్తున్నది అని. మరి దేని వలన జీవిస్తున్నారు అంటే ఆయన ఇస్తున్న సమాధానం, నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నారు. సో మాటకు ఆయన వెనక ఉన్న పవర్ని చూపిస్తున్నారు. ఆమేన్. ఈరోజు జీవిస్తున్న మనం ఎవరి మధ్యలో బ్రతుకుతున్నామంటే సోదెగాండ్ర మధ్యలో. ఎవరి మధ్యలో? సోదెగాండ్ర మధ్యలో. సోదెగాండ్ర మధ్యలో బ్రతుకుతున్నాం. సోద చెప్పుట అంటే దేవునికి చాలా అసహ్యమైన కార్యం. చెప్పండి. సోద చెప్పుట అంటే దేవునికి అసహ్యమైన కార్యం. సోదెగాండ్ర మధ్య మనం బ్రతుకుతున్నాం. విషయం ఏంటంటే మనం అలా ఉండద్దు. ఎందుకంటే దేవుడు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. ప్రగల్భాలు పలుకుతూ, డంబపు మాటలు పలుకుతూ, వ్యర్థమైన ప్రవచనాలను పలుకుతూ తిరుగుతున్న కొంతమంది అబద్ధికులతో దేవుడు డీల్ చేయబోతున్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటను, సోదెగాండ్రను వెర్రివారిగా చేయువాడను అంటున్నారు. సోదెగాండ్లు వెర్రివారు కాబోతున్నారు. సోదెగాండ్రు వెర్రివారు కాబోతున్నారు. పలకండి అన్నమాట. సోదెగాండ్రు వెర్రివారు కాబోతున్నారు. మళ్ళీ పలుకుదాం. సోదెగాండ్రు వెర్రివారు కాబోతున్నారు. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. చాలు. సోద చెప్పుట అంటే తిరుగుబాటు చేయుట. సోద చెప్పుట అంటే, సోదిగాండ్లు అంటే తిరుగుబాటు చేయువారు. అర్థమవుతుందా? తిరుగుబాటు చేయు వారితో దేవుడు ఈరోజు డీల్ చేయబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? సోది చెప్పడం అంటే సోది చెప్తా అని తిరిగే వాళ్ళు కాదండి. ఇంత బొట్టు పెట్టుకొని, కర్ర ఒకటి పట్టుకొని, ఇంకొకటి ఇలా కొట్టుకుంటూ, అదేంటి గుమ్మడికాయతో చేస్తారనుకుంటా దాన్ని కదా, అలాంటిదే సింగిల్గా ఉంటుంది. కొడుతూ వెళ్తూ సోది చెప్తాను అని తిరుగుతున్న వారు కాదు నిజంగా సోది చెప్పేవారు. వారు బయటికి కనిపిస్తున్న సోది చెప్తున్నవారు, కానీ అంతరంగంలో సోది చెప్పువారు ఎవరు అంటే తిరుగుబాటు చేయవారు. ఎవరండి? పక్కవారితో చెప్పండి, తిరుగుబాటు చేయవారు అసలైన సోదిగాండ్రు అని చెప్పండి. ఇప్పుడు అటువంటి వారిని దేవుడు వెర్రివారిగా చేస్తారట. అర్థమవుతుందా? చూడండి, యెషయా గ్రంథం 44:25 చూడండి. సోదెగాండ్రను వెర్రివారినిగా చేయువాడను. తిరుగుబాటు చేయవారిని ఏం చేస్తారట? వెర్రివారినిగా చేస్తారు.
అంటే లోబడే వారిని దేవుడు జ్ఞానవంతులుగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. జ్ఞాని అనుకుంటున్న వాళ్ళని ఆయన ఎలా తిప్పుతున్నారట? వెనకకి తిప్పుతున్నారట. అర్థమవుతుందా? నేను జ్ఞానిని అనుకుంటూ విర్రవీగుచున్న దుష్టత్వంతో తిరుగుతున్న జ్ఞానులకు దేవుడిస్తున్న సూటి అయిన వాక్కు, నేను వారి నడకను వెనకకి తిప్పుతున్నాను. అంతేకాదు, వారి విద్యను అవిద్యగా చేస్తున్నా. కఠినమైన మాటలే. అంతేకాదు ఇప్పుడు రండి యెహెజ్కేలు 7కి. ఆయన చెప్తున్న మాటలు, నా కోపం, 3వ వచనం, నా కోపం నీ మీద తెప్పించి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలం నీ మీదకి రప్పించుచున్నాను. వింటున్నారా? ఇది ఈరోజు అందరికీ కాదండి వాక్కు. మనం అసలు వాక్యంలోకి వెళ్ళబోతున్నాం, కానీ ఇది డిక్లేర్ చేయవలసిన సమయం ఇది. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నేను యెహోవానయున్నానని నీవు ఎరుగునట్లు. ఎందుకు ఇదంతా? యెహోవా బిడ్డనే అని చెప్పుతూ, సోదె చెప్తూ లేదా తిరుగుబాటు చేస్తూ తిరుగుతున్న నీకు ఆయన యెహోవా అని ఎరుగునట్లు చేయబోతున్నారు. ఇంకా చూడండి, నీ ప్రవర్తన ఫలం. ఎవరి ప్రవర్తన ఫలం? పక్కవారి ప్రవర్తన ఫలం కాదండి. ఎవరి ప్రవర్తనను బట్టి వారి ఫలం వారు అనుభవించబోతున్నారు. అర్థమవుతుందా? నేను చేసిన ప్రవర్తనకి మీరు ఫలం అనుభవించడం కాదు, ఎవరి ప్రవర్తనకి వారే ఫలం అనుభవించబోతున్నారు. దేవుడు వద్దు అని చెప్పిన దానికి తిరుగుబాటు చేస్తున్న వారి మీదకి రాబోతున్న ఉగ్రత. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింప చేసేదను. ఇంకేం చెప్తున్నారు? నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. అర్థమవుతుందా? కొంతమంది స్వార్థపరులను దేవుడు చాలా సీరియస్గా డీల్ చేయబోతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే నాకు అర్థమవుతుందని చెప్పండి. ఇంకొన్ని మాటలు చూద్దాం. 5వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరండి ఇది సెలవిస్తున్నది? మనుష్యులు కాదండి చెప్తుంది. యెహోవా దేవుడు చెప్తున్న మాటలు ఏమంట? దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. ఎంతమందికి అర్థమవుతుంది? అదృష్టం అంటే లక్కీ. అదృష్టం అంటే లక్కీ. ఇప్పుడు ఏం రాబోతుందట? అన్లక్కీ. ఏం రాబోతుంది? లక్కీగా ఎలా అయిందండి? కాదు, అన్లక్కీగా కొన్ని జరగబోతున్నాయి. ఎట్టివారికి? సోదిగా అంటకి, నీ జ్ఞాని అనుకున్న వారికి, ప్రగల్భాలు పలికే వారికి. అర్థమవుతుందా? ఎవరెవరికి?
జ్ఞానులకు. నేను జ్ఞానిని అని ఈ లోకపు జ్ఞానులకు. ఎవరికండి? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వేరేవారిని వెన్నుకుంటానన్నారే ఆ జ్ఞానులు. ఓకేనా? అజ్ఞానులు కాదు, ఆ జ్ఞానులు. ఏ జ్ఞానులు? ఆ జ్ఞానులు. చెప్పండి, ఆ జ్ఞానులు అండి. చెప్పండి, ఆ జ్ఞానులు. అది అర్థమవుతుందా? వింతైన దురదృష్టం వారికి సంభవించబోతుందండి. అర్థం ఏంటో తెలుసా? వారి ఆలోచనల ప్రకారం, వాళ్ళు వేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ అది, వాళ్ళ ప్లాన్స్ ప్రకారం జరగాలి. వాళ్ళ ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వబోతున్నాయి. అర్థం కాలే? వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లానింగ్ చేసుకొని ఇది 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 ఇదిలాగా అని కొన్ని ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లానింగ్లోకి దేవుడు ఇంటర్ఫియర్ కాబోతున్నారు. అది అన్లక్కీ అంటే. అర్థమవుతుంది? దురదృష్టం సంభవించబోతుందంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్స్లో ఎవరు ఇంటర్ఫియర్ అవబోతున్నారు? దేవుడు ఇంటర్ఫియర్ అవబోతున్నారు. నమ్మకం లేదా? నీ శత్రువులు ఎలా నశించబోతున్నారో. రండి అందరు లేచి నిలబడదాం. ఉత్తర ప్రత్యుత్తర భాగాలు చదువుకుందాం. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారమే మనం ఈరోజు వెళ్తున్నాం. గ్రహించండి, గమనించండి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం ఇది ఏ అధ్యాయం? 7వ అధ్యాయం. అదే అధ్యాయం కీర్తనలు చదువుకుందాం. దానన్న ముందుకు రా, మైక్ తెచ్చుకో. కీర్తనలు 7వ అధ్యాయం మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనలు 7వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడను లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపం జరిగిన నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కొనటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించదను. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా. ప్రభు ఇస్తున్న వాక్కు ఆయన డీల్ చేస్తున్నారని ఇప్పుడు అర్థమైందా? నానా, యుద్ధం యెహోవాదే. చెప్పండి, పక్కవారితో చెప్పండి, యుద్ధం యెహోవాదే. చెప్పండి, యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. రాజులు మనకు అరులేరు, శూరులు మనకు అరులేరు. రాజులు మనకు అరులేరు, శూరులు మనకు అరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకున్నా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. చూడండి, 7వ అధ్యాయంలో 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. దేనిని కనడానికి? పాపమును కనడానికి ప్రసవ వేదన పడుతున్నాడట. ఎవరు తెలుసా? తిరుగుబాటు చేయవాడు. తిరుగుబాటు చేయవాడు ఏం చేస్తున్నాడండి? పాపమును కనడానికి ప్రసవ వేదన పడుతున్నాడట. గ్రహించువారు గ్రహించెదరుగాక. హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్నానని లోకమునకు చూపిస్తూ వేషధారణలో ఉన్న కొంతమందికి సంబంధించిన తీర్పు వాక్యములు ఇవి. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. గర్భమున ఏం ధరించాడు? చేటు. ఏం కంటున్నాడు? అబద్ధమును కంటున్నాడు. నానా, నువ్వు సత్యమును కను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం కను? నువ్వు సత్యమును కను. పక్కవారితో చెప్పండి, నువ్వు సత్యమునే కను అని.
నువ్వు సత్యమును మాత్రమే కను అని చెప్పండి. ఇవి ఎట్టి దినములో తెలుసా? సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచు దినములు, మనోహరమైన పండుగలు, యెహోవాను శాంతిపరచు పండుగ దినముల్లో మనం ఉన్నాం. ఆమేన్. ఉపవాసపు పండుగలు అని చెప్తున్న సమయం, ఫాస్టింగ్ డేస్ అని చెప్తున్న సమయం, ఇది డైటింగ్ డేస్ కాదు. ఏ డేస్ కాదు? దేవునితో సహవాసం చేస్తున్న దినములు, దేవునితో నా ఉపవాస దినములలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఏంటండి? నా ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తాను? నీతో సహవాసం చేస్తా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెతుకుతానయ్యా. పాడదామా ఈ 2 మాటలు? నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తాను? నీతో సహవాసం చేస్తా. ఏం చేస్తా? మనోహరమైన ఉపవాసపు పండుగలే, కానీ ఏం చేస్తాను? నీతో సహవాసం చేస్తాను. ప్రతి దినము తిండి కోసమే కష్టపడిన నేను ఇక నీతో ఉంటానయ్యా. అర్థమవుతుందా? ఆ కాలంలో వంట వండడం పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పట్లాగా రిఫైన్డ్ ఫుడ్స్ ఏవి వచ్చేవి కాదు. ఈవెన్ మన్నా తీసుకుంటే కూడా వాళ్ళు దంచితే తప్ప వాళ్ళకి రొట్టె అవ్వదు. మన్నా అంటే మీకు ఇలా అనిపిస్తుందా? మన్నా ఇలా దొరకగానే ఇలా తీసుకొని విను, ఎక్కడున్నావు? ఇటు తిరుగు. మన్నా ఎత్తుకుతున్నావా? ఓమెరా 2 ఇటు వినండి. ఏమైందిరా? జాగ్రత్తగా విందాం. మన్నాను కొత్తిమీర గింజల్లాగా మంచులో నూగులాగా కనిపిస్తున్నా సరే దగ్గరికి వెళ్ళి ఎవరి గిన్నెలో వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకోవాలి. వింటున్నారా? ఏం చేయాలి? దాన్ని తెచ్చిన తర్వాత ఇలా తీసుకుని తినడానికి లేదండి. దాన్ని దంచాలా, దాన్ని పిండి కొట్టాలా, దాన్ని మరలా రొట్టెగానైనా చేయాలా, జావగానైనా ఏదో రకంగా దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసినాకనే తినడానికి అవుతుంది. అలా గోధుమలు కానీ బియ్యం ఏదైనా తీసుకోండి. ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ చాలా టైం పట్టేది. అండ్ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఈ రోజులాగా 2-3 కాదు. ఎంతమంది ఉండేవాళ్ళు? చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఒక్కొక్క కుటుంబం చాలా మంది ఉండేవాళ్ళు. యాకోబు కుటుంబంలో చూడండి ఎంతమంది? 12 మందేనా? దాసీలు లేరా? అబ్రహాం కుటుంబం చూడండి ఎంతమంది? 318 మంది ప్రతిరోజు అక్కడ అలవరుస్తూ పడుతూ ఉన్నారు. సేవకుల్లో ప్రధానుడుగా ఉన్నాడు ఎలియాజర్. అంటే వాళ్ళు ఎంతమందో? ఐగుప్తులో నుంచి వచ్చిన హాగరు వంటి వారు ఇంకెంతమందో? అలా కుటుంబాలుగా చాలా మంది ఆ కుటుంబాల్లో ఉంటుండేవాళ్ళు. వాళ్ళకి ప్రాసెసింగ్ చాలా ఎక్కువ. దినమంతా కూడా ఫుడ్ విషయంలోనే వాళ్ళకి అయిపోయేది. ఇప్పుడు మనం ఈరోజు కర్రీ వండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు అంటే ఏ పూటకు ఆ పూట వాళ్ళకి ఖాళీ అయిపోయేది. ఈవెన్ మన్నా కూడా వాళ్ళకి నెక్స్ట్ డే పురుగు పట్టేది. కానీ ఫ్రిడ్జ్లు లేని కాలంలో కూడా 2 రోజులు ఆహారం పాడవ్వకుండా దేవుడు అలా వాళ్ళకి అనుగ్రహించేవాళ్ళు.
ఇవన్నీ వాళ్ళు చూసిన మిరకల్స్ ఏనండి. హల్లెలూయా. ఆ టైం వాళ్ళకి ఫుడ్ ఎందుకు పాడవలేదో తెలుసా? ఆ దినం ప్రభుతో సహవాసం చెయ్యాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉపవాసపు పండుగలు అంటే ఫుడ్ గురించి కాదు నా మ్యాటర్. నువ్వు ఎన్ని గంటలకు తింటున్నావు, 5 కరెక్ట్గా దాటాక తింటున్నావా, 7 కరెక్ట్గా దాటాక తింటున్నావు కాదు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా లేదా? సత్యంలో నడుస్తున్నావా లేదా? సమాధానంతో ఉన్నావా లేదా? హల్లెలూయా. యెహోవాను శాంతిపరుస్తున్నావా, యెహోవాను కోపపెడుతున్నావా? ఆనాడు అరణ్యంలో ప్రయాణించినప్పటి తరం వారు కోపం పుట్టించారట. మనం అలా చేయొద్దని గడిచిన వారం మనం నేర్చుకున్నాం కదా. అవునా కదా? ఈ వారం అంతా దేవుడు మాట్లాడుతున్నమాట. చేటును గర్భము ధరించి పాపమును కంటున్న అబద్ధికుని గురించి. దేవుడు వానికి విరోధి, దేవుడు వానికి విరోధి, దేవుడు వానికి విరోధి. సత్యం కంటున్న వానికి దేవుడు సన్నిహితుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సత్యముని బట్టి మాత్రమే మాట్లాడదాం, సత్యముని బట్టి మాత్రమే తీర్పు తీరుద్దాం. అసలు తీర్పు తీర్చాల్సిన పని కూడా మనకు లేదు. అసలు తీర్పే తీర్చొద్దు. మనం సత్యంలో ఉన్నామా లేదా మాత్రం జాగ్రత్త పడి ముందుకు వెళ్దాం. ఇటు తీర్మానం తీసుకుంటున్న వారు ప్రార్థన అందుకోండి. రక్షక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి, నాయన సత్యమును ప్రేమించు వారముగా, నాయన తండ్రి సమాధానంతో ఉండు వారముగా, మనోహరమైన పండుగలుగా నా తండ్రి ఉపవాస దినములలో మీతో సహవాసము చేయుటకు ప్రభా నాయన మరి యొక్క తరుణమును మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, నాయన తండ్రి, నాయన అబద్ధమును కనువారుగా నా తండ్రి, నాయన తండ్రి, నాయన చేటును ప్రభా గర్భమును ధరించి ప్రభా నాయన తండ్రి వారు ప్రసవ వేదన పడుచున్నారని, అబద్ధమును కనుచున్నారని తండ్రి వాక్యము సెలవిచ్చుచుండగా ప్రభా నాయన ఆ గుంపులో మేము ఉండకుండా ప్రభా మిమ్మల్ని శాంతిపరచువారముగా నాయన తండ్రి, నాయన అరణ్యంలో మా పితరులు ప్రభా మిమ్మల్ని శోధించినప్పుడు ప్రభా మీకు కోపము వచ్చింది కనుక ప్రభా మిమ్మల్ని శాంతిపరచువారముగా, మనోహరమైన పండుగలతో మీ సహవాసము చేయవారముగా మేము ఉండుటకు మమ్మలను ప్రభా నడిపిస్తున్న విధానానికై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొక మాట చూసుకొని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. 15-16 వచనాలు కూడా చూడండి. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. వాడు దేనిని తవ్వుకున్నాడట? జాగ్రత్తగా వినండి. గుంట తవ్విన వాని గురించిన మాటలే ఇవి. వాడు ఏం తవ్వుకున్నాడట? గుంట తవ్వికున్నాడంట. అంతేకాదు దాన్ని బాగా లోతుగా తవ్వాడట. వింటున్నారా? వాడు ఎలా తవ్వాడంట? బాగా లోతుగా తవ్వాడంట. గుంట తవ్వడం అంటే తెలుసా? తెలీదా? ఎట్లా? లోతుకు డిగ్ చేశాడట. చెప్పు, ఎలా చేశాడట? ఎవరో పడతారని డిగ్ చేశాడట. గుంట ఎందుకు తవ్వుతారండి? ఎవరినో పడేయడానికి, లేదా ఎవరినో పాతి పెట్టడానికి, లేదా ట్రాప్. గుంట 2 రకాలు. ఒకటి మరణించిన వారిని పూడ్చివేయడానికి పెట్టే బొంద కూడా గుంటనే, అవునా? కానీ ట్రాప్ కూడా గుంటనేనండి. దాన్ని బాగా లోతు చేయడం ఎందుకు తెలుసా? లోపల పడినవాడు బయటికి రాకూడదని లోతు చేసిన గుంట. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ గుంటలో వాడే పడతాడట. స్తోత్రం. వింటున్నారా? నీ శత్రువులు ఎలా కూలిపోబోతున్నారు తెలుసా? వాడు తవ్విన లోతైన గుంటలో వాడే పడతాడు. నువ్వైతే నీ దోణిని లోతుల్లోనికి తీసుకుని వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాడు అలానే తవ్వుకొని
నీ పనేంటి? నీ దోణిలో ఏసై ఉన్నారు నాన్న. ఆ దోణిని కొంచెం లోతుల్లోనికి తీసుకుని వెళ్ళు. ఆమేన్, ఆమేన్. వాక్యంతోనే నీ ప్రయాణం, వాక్యముతోనే నీ ప్రయాణం. వాడు గుంటలు తవ్వుకొని, వాడు ఏం చెయ్యని? గుంటలు తవ్వుకొని గుంటలన్నిట్లో వాడే పడతాడు. వినండి, చూడండి అక్కడ, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. హలో, ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్తున్న మాటలు ఇవి. తానే పడిపోయాను. ఇంకా చూడండి, వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వస్తుందట, వచ్చిందట. వచ్చే నూనె, వచ్చు నూనె ఏముంది చూడండి మీ బైబిల్లో. వచ్చును, రైట్. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చును. వాడు తలంచిన చేటు వాడి కోసమా? కాదు. ఎవరి కోసం? వేరే ఎవరి కోసమో చేటు తలంచాడట, అది వాని నెత్తి మీదకే రాబోతుంది. మీకు అర్థమవుతుందా? యుద్ధం యెహోవాదని. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? దేవుడు ఇంటర్ఫియర్ అవుతున్నారు కనుక. మీకు అర్థమవుతుందా? యాక్చువల్గా అయితే వాడు తలంచింది ఎగ్జాక్ట్గా జరగాల. యాక్చువల్గా అయితే వాడు వేసిన ప్లాన్, స్కెచ్ మొత్తం ఎగ్జాక్ట్గా జరగాలి. కానీ దేవుడు ఇంటర్ఫియర్ అవుతున్నారు. వాడి జ్ఞానమును దేవుడు త్రిప్పుతున్నారు. వాడి జ్ఞానమును ఏం చేస్తున్నారు? తిప్పుతున్నారు. పలకండి, మీరు తిప్పి చూపించండి అమ్మ. మీ శత్రువులు తిరుగుతున్నారు, వాడి జ్ఞానమును త్రిప్పుతున్నారు. హల్లెలూయా. మీరు చేతులతో త్రిప్పి చూపించండి. మీకు తెలీదు, స్పిరిట్ realmలో వాడి యొక్క తలంపులను మీరు తిప్పుతున్నారు. మీ చేతులకు, మీ వ్రేళ్లకు దేవుడు పోరాటమును, యుద్ధమును నేర్పించింది నిజమే అయితే తిప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడి జ్ఞానమును తిప్పండి. వాడి జ్ఞానమును నేను నమ్ముతున్నాను, ఏదో జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జరుగుతున్నది మీ కంటికి కనపడాలంటే మీరు తిప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రిసీవ్ చేసుకోండి. అర్థమవుతుందా? వారి విద్యను అవిద్యగా చేస్తున్నాడు. వాని విద్య అవిద్య కాబోతుంది. ఈ లోకపు విద్యల్లో ప్రావీణ్యత పొందిన వాని విద్య వెర్రితనంగా మారబోతుంది. వాని విద్యలు పూర్తిగా అవిద్యగా మారబోతున్నాయి. బికాస్ కారణం ఏంటో తెలుసా? వాని ప్లాన్స్ లోకి దేవుడు ఇంటర్ఫీర్ అవుతున్నారు కనుక. వాని ప్లాన్స్ లోనికి ఎవరు ఇంటర్ఫీర్ అయ్యారు? దేవుడు ఇంటర్ఫీర్ అయ్యారు గనుక వాడు ఎవరి కోసమో తవ్విన గుంట వాడు పడ్డాడు. ఏమ్మా, ఒకనికి ఉరి ఒడ్డిన తర్వాత వాడు జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్ళడా? అయినా వాడు అందులో పడతాడు. వాడి విద్య అవిద్య అయిపోయింది కదా, వాడి జ్ఞానం తిరిగిపోయింది కదా. మీకు అర్థమైందా? అది వాడు యోచించినదంతా వాడే మర్చిపోతున్నాడు. ఎరేజ్ అయిపోతుంది. మీరు ఎరేజ్ చేయండి, ఎరేజ్ అవుతుంది వాడి హృదయంలో జ్ఞానం మొత్తం. వాడి నేర్చుకున్న విద్య జ్ఞానం అంతా ఎరేజ్ చేయండి. మీరు చేయండి. మీకు ఒక విషయం చెప్పిన, రాసేటప్పుడు ఒక గీత చాలు, ఎరేజ్ చేయడానికి కొంచెం కష్టపడి కావాలి. 3-4 సార్లు అంతేనా? ఎరేజర్ పట్టుకుని ఒక్కసారి ఎలా అనండి, అవుతుందా? పోదు. కానీ రాసేటప్పుడు ఒక్కసారి చాలు. దేవుడు వాని జ్ఞానమును ఎరేజ్ చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు వారి జ్ఞానమును ఎరేజ్ చేస్తున్నారు. మీ కళ్ళు మూసుకొని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు వడ్డిన ఊరులనన్నిటినీ కూడా దేవుడు వారి జ్ఞానమును ఎరేజ్ చేస్తున్నారు. ఆ ఊరులు ఇక వానికే తెలియదు, వాడే పడబోతున్నాడు. ఆ ఊరిలో వాడే పడబోతున్నాడు. ఆ ఊరిలో వాడే పడతాడు. ఆ గుంట నీకు హానికరం కాదు. హలో, ఆ గుంట నీకు హానికరం కాదు అసలు. వింటున్నావా?
ఆ గుంట నీకు హానికరం కాదు. పక్కమంతా చెప్పండి, ఆ గుంట నీకు హానికరం కాదు. వాడి కోసం తవ్వుకున్నాడు. అర్థమవుతుందా? వాడు ఎవరి కోసం తవ్వుకున్నాడు? వాడి కోసం తవ్వుకుంటున్నాడు. హలో, నువ్వు సేఫ్ నానా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, వాడు యోచించిన బలాత్కారము వాడి నెత్తి మీదనే పడును. అది విషయం. ఎవరి నెత్తి మీద పడుతుంది? వాడి నెత్తి మీదనే. వాడు యోచించిన చేటు నీ నెత్తి మీదకి రాకుండా దేవుడు ఇంటర్ఫీర్ అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల విద్య అవిద్యగా మారబోతున్న సమయం. నువ్వు యెహోవాను ఆశ్రయించావు కదా, ఆయన వెంట వెళ్ళు. ఆమేన్, ఆమేన్. అని చేయబోతున్న కార్యం, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇందులో వెళ్తే చాలా చూడబోతున్నాం, మనం చూడబోతున్నాం. ఇవి ఆయన స్తుతించకుండా ఉండలేని స్థితిలోనికి వెళ్ళడం ఇష్టమేనా? అయితే అది జరగకముందే స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ అనుభవంలోకి వెళ్దాం. ఒకసారి లేచి నిలబడదాం. నీ శత్రువులను బట్టి నీకు ఇచ్చిన వాక్కు, నీ శత్రుత్వమును దేవుడు ఎలా త్రిప్పబోతున్నాడో నీకు ఇచ్చిన వాక్కు. కళ్ళు మూసుకోండి. మన జీవిత ప్రయాణంలో మనకే తెలియని శత్రువులు అనేకులు ఉంటారు. మనకే తెలియని అనేకులు ఉంటారు. కానీ దేవుడిస్తున్న వాక్యేంటో తెలుసా? యుద్ధము ఆయనదట. శత్రువు కనీసం నీ బౌండరీలో కూడా ఎంటర్ కాకముందే ఆయన వాడి ప్లాన్స్ అన్నిటిని మార్చివేస్తున్నారు. వాడి ప్లాన్స్ లోనికి దేవుడు ఇంటర్ఫియర్ కాబోతున్నారు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ప్రతి ఒక్కరు మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ చేయబెట్టుకోండి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, అది అప్పుల సమస్య కావచ్చు, అది లేమి సమస్య కావచ్చు, అది ఎక్కడ బాధ ఉన్నా సరే, హృదయంలో సమస్య కావచ్చు, కడుపులో సమస్య కావచ్చు, అది ఏది ప్లాన్ చేసిన శత్రువు, ఈరోజు శత్రువు ఓడిపోయాడని నమ్మి మీ చేతిని మీకు సమస్య ఉన్న ఏరియాలో పెట్టుకోండి. ఒకవేళ అవి అప్పుల సమస్య అయితే పేపర్ మీద రాసి దాని మీద చేపెట్టండి. ఆరోగ్య సమస్య అయితే ఎక్కడ ఆరోగ్య సమస్య ఉందో అక్కడ చేపెట్టుకోండి. ఆరోగ్య సమస్య కాకుండా ఇతర ఏ సమస్య అయినా సరే పేపర్ మీద రాసి దాని మీద చేపెట్టండి. రోజు ప్రభు ప్రతి సమస్యలోనికి ఇంటర్ఫియర్ కాబోతున్నారు. హల్లెలూయా. నిన్ను డిస్టర్బ్ చేస్తున్న ఏ సమస్య అయినా సరే రాసి దాని మీద చేపెట్టండి. మీరు నమ్మండి, ఈరోజు నమ్మి ఈ కార్యం చేయండి. ప్రభు ఇంటర్ఫీరెన్స్ మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. పేపర్ పెన్ తీసుకోండి, రాసుకోండి. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఉన్నవారు కూడా చాలా ముఖ్యమైన సమయం ఇది. నిర్లక్ష్య వైఖరి మానండి. తిరుగుబాటు స్వభావం అక్కర్లేదు. రాయండి. మీరు ఎదుర్కొంటున్న సమస్య అది ఏదైనా సరే, ప్రతి గుంట మీ ఎదుట తొలగిపోతుంది. ప్రతి కొండ మీ ఎదుట చదును భూమి అవుతుంది. అది ఏ సమస్య అయినా సరే, నిన్ను ఇబ్బందుల్లోనికి తొయ్యాలి అనే అపవాది ప్లాన్ చేసి ఉన్నాడా, దేవుడు ఆ ప్లాన్స్ అన్నిట్లోనికి కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు. శత్రువు యొక్క కక్ష మారబోతుంది. శత్రువు యొక్క యాక్సిస్ అంతా కూడా దేవుడు త్రిప్పుతున్నాడు. వానికే తెలీదు, వాడే తన నెత్తి మీదకి ఆ గుంటను, ఆ చేటును, ఆ కీడును తెచ్చుకుంటున్నాడని. అలా వాని ప్రయాణం ఇక మారబోతుంది. వాడి మాట మారబోతుంది. వాడి చూపు, వాడి తలంపు సమస్తం మారబోతుంది. కేవలం దేవుడు ఇంటర్ఫియర్ అయ్యారు గనుక. నీ సమస్య ఏదో దానిని రాసి చేతి మీద పెట్టు. ఆ చెయ్యి ఆ సమస్య మీద పెట్టు. మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. సమస్య ఏంటి రాయండి. ప్రతి ఒక్కరిని సమస్య ఏంటి రాయి. నీ సమస్య తొలగిపోతుంది. నీ ముందున్న ఛాలెంజెస్ కాదు, నీకున్న వార్, నీ తలంపుల్లో వారా, నీ నిద్ర నీకు ఒక సమస్య ఉందో రాసుకో. ప్రార్థన చేయలేకపోతున్నావు రాసుకో. అంత చిన్న విషయం నుంచి అన్నీ రాసుకో. ఈరోజు అవి తొలగిపోతున్నాయి. నమ్మండి. దేవుని మీద ఆసక్తి మాంద్యముతో బాధపడుతున్నావా రాసుకో. మొదటి ప్రేమను కోల్పోయావా రాసుకో. ప్రార్థనలో కూర్చోలేకపోతున్నావా రాసుకో. లోకంలో ఏదో సాధించాలని ఓడిపోతున్నావా రాసుకో. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఏది దక్కట్లేదా రాసుకో. నీ లోపల ఉన్న బాధ నువ్వు ఎవరితో చెప్పక్కర్లేదు, నువ్వు దేవునితో చెప్పబోతున్నావు. నువ్వు రాసుకుంటున్న సమస్యలు దేవుడు కంటితో చూస్తున్నారు. ఆ సమస్యకు రావడానికి ముందే ఆయనకు తెలుసు. ఏ ఆయుధం లేకుండా అపవాదిని నిరాయుధుడుగా చేసిన దేవుడు. నీ మీద ఏ ప్లాన్ వర్ధిల్లదు నాన్న. నీ మీద ఏ ప్లాన్ వర్ధిల్లదు. నమ్ముతున్న వారు ఉంటే చేయి పెట్టండి. మీరు రాసిన సమస్యల మీద చేయి పెట్టండి. నీ కన్ను నీకు సమస్య అయితే నీ కంటి మీద చేపెట్టు. నీ కాలు నీ సమస్యగా మారిందని కాలు మీద చేపెట్టు. ఏ నొప్పితో బాధపడుతున్నా సరే అక్కడ చేపెట్టుకోండి.
ఏ అనారోగ్య సమస్య ఉన్నా సరే అక్కడ చేయబెట్టుకోండి. తండ్రి మీకు స్తోత్రమయ్యా, ఈ సమయంలో మీరు బలముగా కదులుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా. మీ దూతల సైన్యమును ఆ ఇంటర్ఫీరెన్స్ లోనికి పంపించినందుకే మీకు స్తోత్రం. వారి కక్షలను అన్నిటినీ కూడా, వారు నిర్దిష్టమైన ప్రతి కక్షను మీరు తిప్పుతున్నందుకే నీకు స్తోత్రం. ఇది చక్కటి మార్గమని నీ బిడ్డలకు చూపించబోతున్న దేవా నీకు స్తోత్రం. ఇదే నీ మార్గమని అపవాదిని మళ్ళించబోతున్న దేవా నీకు స్తోత్రం. నీ బిడ్డలను సత్యములో నడిపించబోతున్న దేవా నీకు స్తోత్రం. నీ శత్రువులను మోసములోనికి నడిపించబోతున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అపవాది ఒడ్డిన ప్రతి ఊరిలోనూ వాడే పడిపోనట్లుగా నీవు ఇంటర్ఫీర్ అవుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా. ప్రతి ఆరోగ్య సమస్యను ప్రభా యేసు నామములో ఇదిగో ప్రభా నైనా నిరాయుధులుగా చేస్తున్నాం. నీ ఔషధమునైనా ఇప్పుడే బిడ్డల్లోనికి వ్యాపించునుగాక. మనుష్యులు బాగు చేయలేని అనేక సమస్యలు, మనుష్యులు తీర్చలేని అనేక సమస్యలు, హృదయ వేదనలు, హృదయ తలంపులు, ఆలోచనలు అన్నిటినీ కూడా మీ పాదముల దగ్గర పెడుతున్నాం. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మా దేశమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాబోతున్న అధికారులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు నిర్ణయించిన అధికారమే వచ్చును గాక. ఒక్కొక్క బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తలనొప్పితో బాధపడుతున్న సారికను ఎత్తిపడుతున్నాం. ఏ అనారోగ్య సమస్య ఉన్న ప్రతి బిడ్డను మీ పాదముల దగ్గర పెడుతున్నాం. అపవాది ఒడ్డిన ఏ ఊరి కూడానైనా బిడ్డల దరికి కూడా రాకుండానట్లుగా ప్రతి బిడ్డను ప్రభా నా తండ్రి మీరు కాచి కాపాడుతున్నందుకే నీకు స్తోత్రమయ్యా. రక్షణ లేకుండా తిరుగుతున్న ప్రతి బిడ్డను మీ పాదముల దగ్గర పెడుతున్నాం. రక్షణ భావమును దయచేయండి అయ్యా. తిరుగుబాటు చేస్తూ నిర్లక్ష్య వైఖరితో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా ఈరోజు తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రతి నిర్లక్ష్యమును కొట్టివేయండి అయ్యా. ప్రతి స్వార్థమును కొట్టివేయండి అయ్యా. మంచి ఫలములు ఫలింపలేక, వెలుగు ఫలమును ఫలింపలేకపోతున్న ప్రతి బిడ్డను ప్రభా ఈరోజు తాకమని ప్రార్థిస్తున్నాం. నీ ఉన్నతమైన కృపకై స్తోత్రం. నీ ఒక్కొక్క బిడ్డను తాకినవని నమ్ముచున్నామయ్యా. నిన్ను స్తుతించినట్లుగా ప్రతి బిడ్డను ప్రభా నాయన వారి కన్నులు తెరిచి నాయన ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎలాగూ సొంత రక్షణను కాపాడుకోవాలో ప్రతి బిడ్డకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరి హృదయంలోను మీ వేలుతో మీ వాక్కును లిఖించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ ధర్మ శాసనములను నాయన మీరే లిఖించమని ప్రార్థిస్తున్నాం. ఏది మేలు ఏది కీడు వారి హృదయములకు తట్టునుగాక. ఇటు వెళ్ళు అటు వెళ్ళొద్దు అని స్పెషల్ గైడెన్స్ ప్రతి బిడ్డకు ఉండునుగాక. ఎస్ మాస్టర్, నీకు విరుద్ధంగా ఏ బిడ్డ కూడా నడవడానికి వీల్లేదయ్యా. ప్రతి బిడ్డను తాకినవని నమ్ముతున్నాం. నీ సన్నిధిని అనుభవించకుండా చేస్తున్న ప్రతి తంత్రమును యేసు నామములో పొక్కుతున్నామయ్యా. కేవలం నీ పరిశుద్ధ పిలుపును నాయన ఉన్నతంగా భావిస్తూ మీరు పిలిచిన పిలుపుకు తగిన జీవితంతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఆటంకములను అడ్డంకములను అన్నిటినీ మీరు తొలగించినారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.
ఆమేన్. 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 దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చుందాం. మీరు రాసిన మీ సమస్యలన్నీ తీరినాయని నమ్ముతున్నారా? అయితే వాటిని అన్నిటిని చింపి డస్ట్బిన్లో వేయండి. ఇప్పుడే చింపండి. మీరు రాసిన మీ సమస్య దేవుడు చించి వేశాడని నమ్మండి. దానిని ఊరిగా వడ్డిన వాడు ఆ ఊరిలోనే వాడు పడ్డాడు. వాడు తవ్విన వాడు అందులో వాడు పడ్డాడు. హల్లెలూయా. తీసుకుని వెళ్ళి అన్ని కలెక్ట్ చేసి డస్ట్బిన్లో పడేయండి. నమ్మండి. నమ్మండి దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో చేస్తున్నారని. హల్లెలూయా. తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడేసేయండి. అవకాశం ఉంటే చేతులు కడుక్కోండి కూడా. డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కొని రండి. పడేసిన వారు, డస్ట్బిన్లో పడవేసిన వారు చింపండి. మీ సమస్య మీకు కావాలంటే ఉంచుకోండి. చింపి పడేయండి. డస్ట్బిన్లో పడేయండి. పడేసిన వారు చేతులు కడుక్కోండి. త్వరగా. ఆన్లైన్లో ఉన్నవారు రెడీయా? ఆన్లైన్లో ఉన్నవారు రెడీయా? ఉన్నారా? అసలు రెడీ అయితే రెడీ అని చెప్పండి. నాన్న క్లియర్గా వినిపిస్తుందా? క్లియర్గా వినిపిస్తుందరా? రైట్. స్తోత్రం. కొద్ది నిమిషాలు మనం వాక్య భాగంని ధ్యానిద్దాం. మన యాక్చువల్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇది కట్ అయిపోయినాయి కాల్స్, చూసుకున్నాను. కాల్స్ కట్ అయినట్టున్నాయి, కొంచెం చెక్ చేసుకోండి ఒకసారి. వినిపిస్తుందా? రైట్. రండి వెళ్దాం. మన పేతురు భాగానికి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఏంటి ఈరోజు సమయం అయిపోతుంది అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే అవి తీసివేయండి. హల్లెలూయా. గడిచిన వారం మనం చూసుకుంటున్న వాక్య భాగంకి వెళ్దాం. అండ్ ఈరోజు అదే పరీక్ష కూడా కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో గడిచిన వారం మనకి ప్రభు నేర్పించిన కొన్ని విషయాలు. యేసట ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారో అని అడిగారట. కొందరేమో బాప్తిస్మ ఇచ్చిన యోహానని, కొందరేమో ఏలియా అని, కొందరు ఇర్మియా అని చెప్పారు. అందుకు యేసయ్య మీరైతే ఏమనుకుంటున్నారు అని అడిగారు. చెప్పండి, మీరైతే ఏమనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి? అందుకు సీమోన్ పేతురు ఏమని చెప్పాడు? నీవు సజీవుడైన కదా. ఇప్పుడు రండి వెళ్దాం. లూకా సువార్త లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండిరి. నేనెవడని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా వారు. ఇప్పుడు ఆలోచించండి,
మత్తయి సువార్తలో మనం ఏమని చదివాం? మత్తయి సువార్తలో మనం ఏమని చదివాం? కానీ అక్కడ ఆయన ప్రార్థనలో ఉన్న విషయం, ఒంటరిగా ప్రార్థనలో ఉన్న విషయం రాయల. వింటున్నారా? అక్కడ ఏమని రాశారు? ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో జరిగిన ఒక సన్నివేశంగా రాశారే తప్ప ఆయన అక్కడ ఒంటరిగా ప్రార్థనలో ఉన్నారు, ఆ సమయం ఈ ప్రశ్న అడిగారని రాయల. కొన్ని అక్కడ రాయనివి ఇక్కడ మనం కొన్ని కీలకంగా చూడబోతున్నాం. లూకా గారు ఒక వైద్యుడు. ఎవరండి? తను రాసేవి చాలా డీప్ మీనింగ్స్తో రాశారు. లూకాలో రాసినవి, యోహాన్లో రాసినవి మనకు అన్ని సిమిలర్గా అనిపిస్తాయి కదా. కానీ ఇవి రాసినవన్నీ కనుక మనం ఒక దగ్గర పెట్టుకుని చదవగలిగితే, ఇవన్నీ కనుక మనం కలిపి ఒక దగ్గర పెట్టుకుని చూడగలిగితే మనకి ఇన్ఫర్మేషన్ కాదండి, రెవల్యూషన్స్ బయటకు వస్తాయి. హల్లెలూయా. ఒకప్పుడు సిస్టర్ని ఇంకొక సిస్టర్ ఎవరు అడిగారు, ఏమనంటే ఏంటి అన్ని రిపిటేషన్ ఉన్నాయి అని. చక్కటి సమాధానం చెప్పారు సిస్టర్. ఏమని తెలుసా? ఏమని చెప్పారండి? వాక్యము సుత్తి వంటిది, అది బద్దలయ్యేదాకా కొడుతూనే ఉంటుంది. సో అందుకే రిపిటేషన్తో దేవుడు టపా టపా మన తగిలేటట్టు రాయించారండి. నిజమే. మనం గడిచిన వారం అక్కడ ఒక విషయాన్ని చూసాం, ఇక్కడ ఇంకొక విషయాన్ని చూడబోతున్నాం. ఆమేన్. రెడీయా? రెడీ. చూడండి, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారట. అప్పుడు ఆయన శిష్యులు ఆయన వద్ద వచ్చిరా ఉండిరా? ఉండిరే. అంటే శిష్యులు చుట్టూ ఉన్నా సరే ఒంటరిగా ప్రార్థన సాధ్యమే. ఆమేన్. ఇంట్లో చుట్టాలు ఉన్నారండి, ప్రార్థన అవ్వట్లేదండి. హలో మేడం, ఒంటరిగా ఉండడం సాధ్యమేనా? వింటున్నారా? మనకి ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం ఎన్ని చదువుకున్నాం కదా. అలాగా చుట్టూ ఉన్నా సరే నువ్వు ఒంటరిగా ఉండడం సాధ్యమే. నాన్న ఎన్నోసార్లు అందరూ ఉండి ఒంటరిగా అనిపించలేదా? ఎంతమంది చుట్టూ ఉన్న తృప్తి లేని జీవితం కనపడలేదా? అది ఒంటరితనం కాదా? ఇది మేడ్ ఒంటరితనం, అది యాక్చువల్గా వచ్చిన ఒంటరితనం. ఇదేంటి? ఇది మనం చేసుకుంటున్న ఒంటరితనం. ఎందుకు? దేవునితో గడపాలి, ఆశ ఉండాలి. ఆమేన్. చూడండి, అప్పుడప్పుడే ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అలా ఒక పీరియడ్ ఉందనుకోండి. అందరూ చుట్టూ ఉన్నా సరే వీళ్ళిద్దరూ మాత్రం ఒక రిలేషన్లో ఉంటారు. ఎప్పుడు కూడా అదే ఆలోచనలో వాళ్ళతో మాట్లాడాలని, అలా ఒంటరిగానే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎంతమందిని వాళ్ళకి తృప్తి ఉండదు. ఈ యేసయ్యతో ప్రధానమైన తర్వాత రెండో రాకడ వరకు కూడా మన పరిస్థితి అలాగే ఉండాలి. అలా అయితేనే సంఘం, అలా అయితేనే పెళ్లి కుమార్తె. హలో, లేకపోతే అదే పెళ్లి కుమార్తెలో ఏదో తేడా ఉందని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రధానం అయిపోయింది, పెళ్ళికి మధ్యలో గ్యాప్ ఉంది. ఉందా లేదా? మనం నమ్మిన రోజే మనకేమైంది? ప్రధానమైంది. యేసయ్య రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడట్లేదా? చూస్తున్నాం కదా. హల్లెలూయా అంటారే. ఎదురు చూస్తున్నామా? అసలు ఎదురు చూపు అనే మాట రాగానే ఒక ఆనందం వచ్చేయాలి. వింటున్నారా? ఎందుకంటే మనం ఎదురు చూస్తుంది దాని కొరకే కనుక. అది కాకపోతే ఓకే, అదే కనుక ఆ సమయం ఏం జరగాలి? ఆసక్తి పెరగాల,
ఆలోచన ఎప్పుడు వాళ్ళ మీదే ఉండాలా. ఎంతమంది ఉన్నా సరే నాకు తృప్తి లేదన్న ఫీల్ రావాలి నాన్న. మనకేమో ప్రార్థన త్వరగా అయిపోతే తృప్తి, మనకు కాదు కొంతమందికి. ఎట్లా? ప్రార్థన త్వరగా అయిపోతే తృప్తి. ఎందుకు? పనులు, విస్తారమైన పనులు. అమ్మ, అందులో నువ్వు దేవుని వెతకలేవు. ఏంటి? వెతకలేవు. ఒక మాట చెప్పనా, సబ్బాత్ దినం ఎలా పాటించేవాళ్ళు తెలుసా? ఆ రోజు మొత్తం ప్రభు దినం నాన్న. ఆ దినం ఏ పని చేయకూడదని ముందు రోజే పనులన్నీ ముగించుకొని ఆ రోజు మొత్తం ప్రభుకి కేటాయించేవాళ్ళు. అవునా కదా? ఒక్క దినం దేవునితో గడపడానికి 24 గంటలు మనం ప్రార్థన పెట్టుకుంటూ వస్తారండి జనాలు? రానున్న దినాల్లో పెట్టుకుందాం. ఆమేన్. ఎన్నో జరగాలి, ఎన్నెన్నో జరగాలి. నేను నమ్ముతున్నాను, జరుగుతాయి. ఆమేన్. మీరు మీ పనుల మీద వెళ్తారుగా, మనమందరం మన పనిలో ఉందాం. హల్లెలూయా. యేసయ్యట చుట్టూ శిష్యులు ఉన్నారట, కానీ ఒంటరిగా ప్రార్థనలో ఉన్నారట. ఆ సమయం ఆయన ఏమని అడుగుతున్నారో చూడండి. నేను ఎవడినని జనసమూహంలో చెప్పుకుంటున్నారని ఆయన వారిని అడగగా వారు చెప్తున్న మాట, బాప్తిస్మ ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియావనియు, ఇంకా కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకుంటున్నారని. ఏంటంటే ఇందులో ఒకటి యాడ్ అయింది మనకి. పూర్వకాలమందు అక్కడ ఏముంది? ప్రవక్తల్లో ఒకడు అన్నారు, కానీ ఇక్కడ ఒకటి యాడ్ అయింది. ఏంటది? పూర్వకాల ప్రవక్తలు కాదు, పూర్వకాలపు ప్రవక్తల్లో ఒకడు లేచి ఉన్నాడు. అర్థం ఏంటి? చనిపోయాడు వాడు తిరిగి లేచాడని. అర్థమవుతుందా? పూర్వకాలపు ప్రవక్తలలో ఒక్కడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారట. మీకు కనెక్షన్ ఇంకా దొరకలేదా? ఉదయకాల సమయం వాక్యం ఎంతమంది వింటున్నారు? రెగ్యులర్గా వింటున్నారా? వినాలి, వింటారు. ఇక ఆయన్ని బ్రేక్ అయినాయి, వింటారు. వాటిలో చెప్తున్న విషయం ఏంటి? మృగమే. వాడు చనిపోయి చావు దెబ్బ తగిలి తిరిగి లేచి, మానిపోయి తిరిగి లేచి మరలా నాశనంకు పోతున్నా సరే జనులు వాణిని చూచి ఆశ్చర్యపోతూ ఉంటారు. అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గర అవన్నీ చుట్టే తిరుగుతూ ఉండేవండి. ఇక ఒక మాట చెప్పనా, జనులు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్న సమయం యేసయ్య వారిని సూటిగా అడుగుతున్న ప్రశ్న, నువ్వేమనుకుంటున్నావు అని. అర్థమవుతుందా? ఎందుకంటే యేసుని గనక సత్యంగా నమ్మకపోతే అబద్ధమును నమ్మే డేంజర్ ఉంది కనుక. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్లో ఒక డీప్ ఆన్సర్ ఇది. ఏంటిది? ప్రవక్తల్లో, పూర్వకాలపు ప్రవక్తల్లో ఒకడు లేచి ఉన్నాడని జనులు చెప్పుకుంటున్నారట. ఓకే, ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు, అది మార్నింగ్ సబ్జెక్ట్ కాబట్టి మూవ్ అయిపోదాం. ఓకే, ఇంకా చూడండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారని అడిగారు. అప్పుడు వెంటనే పేతురు చెప్తున్న మాట, నీవు దేవుని క్రీస్తు అనెను. ఓకే, మనం అక్కడ కాదు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందే. వెంటనే యేసయ్య చెప్పిన మాట ఏంటో చూడండి. 21 చదవండి.
లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 21వ వచనము. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి. అది విషయం. ఈ మాట మత్తయి సువార్తలో మనకి దొరకలా. చూడండి 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 ఉంది 19th వర్స్ అండి. చదవండి. అందులో ఏమనుందంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదును, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అక్కడ ఉందా ఇది? సారీ నేను అక్కడ లేదు అనుకున్నాను, క్షమించండి. ఆయన ఇది ఎవరితోనూ చెప్పొద్దని ఎందుకు చెప్పారు? అది ఈరోజు మన టాపిక్. అవునా? సమయం రాలేదు. ఎస్. ఎందుకు ఆయన ఇది ఎవరితోనూ చెప్పొద్దు అని అన్నారు? ఎందుకు ఎవరితోని చెప్పొద్దు అన్నారంటే, చెప్పే సమయం ఒకటి ఉంది, అధికారపూర్వకంగా చెప్పే సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు దీన్ని మరుగు చేయాలి. అంటే విషయం ఏంటి చెప్పనా? కొన్నిసార్లు కొన్ని సంగతులు వారితో చెప్పొద్దు అని ప్రభు చెప్తారు నాన్న. అప్పుడు నాకెందుకు చెప్పొద్దు అన్నారు అని భక్షిస్తున్న ఒక ఫీల్ లోపల ఉంటుంది. అది వద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? నాకు చెప్పొద్దన్నారు కాదు, సమయం ఇంకా రాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి చూడండి. తాలింపు వేసేటప్పుడు ఎవరైనా కొత్తిమీర వేస్తారా? ఎందుకే? కూర కోసమే కదా కట్ చేసి పెట్టాం. ఎందుకేరు? సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అలా ఎవరితోని చెప్పొద్దు అని చెప్పిన యేసయ్య మరలా ఆయనే పిలిచి సర్వలోకమునకు వెళ్ళి చెప్పమని చెప్పారు. దాని మధ్యలో జరగవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు గమనించండి. ఇది అవ్వగానే ఆయన ఆ కార్యాల గురించి చెప్పడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇక్కడ మనం ముఖ్యంగా ఈరోజు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రభు ఎప్పుడైనా ఏదైనా చెప్పొద్దు అంటే చెప్పకుండా హోల్డ్ చేయడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? పక్కవర్త చెప్పండి. ఏదైనా చెప్పొద్దు అంటే పనిగట్టుకుని చెప్పడం కాదు. భూమి మీద ఉన్న ప్రస్తుతం కల్చర్ అదే. హే, ఎవరితో చెప్పకు అంటే ఏంటి? అది ముఖ్యమైన మ్యాటర్, ఖచ్చితంగా వెళ్ళి చెప్పు అని అర్థం అన్నమాట. అప్పటి వరకు వినింది వేరు, చెప్పొద్దు అనగానే దాని వాల్యూ యాడ్ అయిపోద్ది. చెప్పు అనే విషయానికి వాల్యూ యాడ్ అవ్వదు, అది మర్చిపోతాం. అర్థమైందా? వెళ్ళి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి చెప్పు అంటే దాన్ని ఏం చేస్తాం? మర్చిపోతాం. ఏ నువ్వు చెప్పలేదా అంటే అయ్యో మర్చిపోయాను. కానీ నువ్వు చెప్పొద్దు అని చెప్పు. ఇంకో విషయం చెప్పాలి, నీకు తెలుసా ఇలా చెప్పొద్దని వాళ్ళు చెప్పారు, అందుకే చెప్తున్నా. నేను చెప్పాను మళ్ళీ నువ్వు ఎవరితో చెప్పకు. మాట వినట శ్రేష్టం. హల్లెలూయా. అదొక తంత్రం అండి, అదొక తంత్రం. చెప్పండి, ఓ మాట చెప్పనా? తిరుగుబాటు అంటే అదే, మాట వినకపోవడమే. తిరుగుబాటు అంటే ఇంచుమించు అదే. వారిని ఏం చేస్తా అన్నాడు దేవుడు?
సోది చెప్పేవారిని ఏం చేస్తానన్నారు? వెర్రివారిగా చేస్తానన్నారు. ఇక్కడ దేవుడు వద్దు అని చెప్పింది, వద్దుగా ఉంచడం ఎంతవరకు ఉంచాలి అనేది ఆ జ్ఞానం మనకి కావాలి అంటే ఆయనతో ఉండే అనుభవం కావాలి. ఆమేన్. ఇక రెండోది, ఏదైనా ప్రభు మనకి చెప్పొద్దు అని మరుగు చేశారు అంటే దాని గురించి తవ్వద్దు. నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు చెప్పొద్దన్నారు? నాకు తెలుసు దేవుడు సూటిగా కొంతమందితో మాట్లాడుతున్నారని. నాతో మాట్లాడుతున్నారండి, మీతో మాట్లాడట్లేదా? దేవుడు కొన్ని సమయాల్లో కొన్ని మరుగుపరిచి ఉంచుతారు, తగిన సమయం వచ్చినప్పుడు బయలుపరచడానికి. రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడక పోదు నానా. కానీ రహస్యంగా ఉంచారు అంటే అర్థం కారణం ఉంది. ఇంక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఒక పిండం తయారవుతుంది అనుకుందాం గర్భంలో, పూర్తిగా తయారవకుండా బయటికి రాదు. తయారవకుండా బయటికి వస్తే దాని పేరేంటి? ప్రిమెచ్యూర్ అయినా కావచ్చు, అబార్షన్ అయినా కావచ్చు. అలా దేవుడు ఒక విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచుతారు అంటే, ఒకటి లోపలున్న విషయం పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి, రెండు దాన్ని హ్యాండిల్ చేయడానికి అవతల వ్యక్తి పూర్తిగా ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్. దాని మధ్యలో ఉన్న గ్యాపేనండి ఇది. కొన్నిటిని దేవుడు రహస్యంగా కానిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. కారణం ఉంది. చెప్పండి పక్కవారితో, కారణం ఉంది. ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించారట. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టు తెలుసా? దీన్ని కీ క్లోజ్ చేసినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. హల్లెలూయా. ఆయనే దాన్ని ఓపెన్ చేయాలండి. ఇది ఎంత అంటే ఆయన క్రీస్తు అని చెప్పడం తప్ప, కానీ అక్కడ ఒక ప్రిపరేషన్ దేవుడు చేస్తున్నారు. ఆమేన్. శిష్యులకి మాత్రమే బయలుపరిచిన కొన్ని విషయాలు సర్వలోకానికి బయలుపరచడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చెప్తున్న మాట చూడండి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. ఒక మాట చెప్పిన, ఇప్పుడు మనం చదువుతున్నామని కాబట్టి ఇప్పుడు సత్యమే అనిపిస్తుంది. చెప్పండి, ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి కరెక్టే కదా, ఇలాగే జరిగింది కదా అని మనం కొన్ని సిచ్యువేషన్ చూసుకొని అవును అంటాం. కానీ ఆ రోజుల్లో ఏం మాట్లాడుతున్నాడు ఈయన అనిపిస్తుంది. చంపగోరుతున్న వారిని చూసి మీరు చంపగోరుతున్నారు నన్ను అని చెప్తే వాళ్ళు ఏమన్నారు? నీకు పిచ్చి పట్టింది అన్నారు. పండుగ టైంలో వాళ్ళు చంప వెతుకుతున్నప్పుడు, పర్ణశాలలో పండుగ టైంలో చంపడానికి వెతుకుతున్నప్పుడు గుర్తుందా? మీరు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని యేసయ్య చెప్తే వాళ్ళు ఏమన్నారు? నీకు నువ్వు వెర్రివాడు, పిచ్చి పట్టింది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా వాళ్ళు చేస్తున్న పని ఏంటి? అదే. అలా ఉన్న ప్రపంచంకి దేవుడు కొన్ని విషయాల్ని మరుగుగా ఉంచుతున్నారు, కానీ తన శిష్యులకు బయలుపరుస్తున్నారు. ఆమేన్.
ఇప్పుడు ఈ మాట కానీ ఆ రోజుల్లో ఇంకెవరైనా వింటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి అంత సీక్రెట్? దేవుడు కొన్ని రహస్యములను ఉంచుతారండి. ఆమేన్. ఒకటి, ఇది రహస్యంగా ఉంచండి అని చెప్తే దాన్ని ఉంచడం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న పద్ధతి మనం మానేద్దాం. చెప్పండి ఆ మాట పక్కవారితో. మానేద్దాం. ఏంటా పద్ధతి? చెప్పవద్దు అంటే చెప్పేసే పద్ధతి. ఇంకా చెప్పు అంటే చెప్పకుండా మర్చిపోవడం. లేదా మానేయడం, ఏదైనా ఒకటి. సో ఏది ఎలా చెప్పారో అలా చేద్దాం. హల్లెలూయా. ప్రభు గైడెన్స్ కనుక ఇచ్చి ఇది మాట్లాడద్దు అంటే వెంటనే స్టాప్. ప్రభు గైడెన్స్ ఇచ్చి ఇది చెప్పు అంటే ఆగద్దు. ఏం చేద్దాం? చూడండి, ఇవన్నీ జరగాలంటే మనం ఆయనతో ఆ రిలేషన్లో ఉండాలి నాన్న. ఆమేన్. సూటిగా చెప్తున్న మాట ఏంటి తెలుసు? ఆ రిలేషనే మనం మిస్ అవుతున్నాం. మనుషులతో ఉన్న రిలేషన్ కాదు నాన్న ఇది. ఇదేంటి? దేవునితో ఉన్న రిలేషన్. చెప్పండి. ఈ విషయాలను చెప్పడానికి, ఈ విషయాలను నేర్పించడానికి ఒక ప్రసవ వేదన ఉంటుంది. అబద్ధికునికి కూడా ఒక ప్రసవ వేదనే ఉంటుంది. ఏంటది? అబద్ధం కనడానికి చేటును గర్భం ధరించి, అది కూడా ఒక ప్రసవ వేదనే. ఎప్పుడు కక్కుదామా అని, లేదా ఎప్పుడు కందామా అని, అది కూడా ఒక ప్రసవ వేదనే. కానీ ఇది కూడా ఒక ప్రసవ వేదనే. ఆ సమయం వారు అలాగనే ఉన్నారు నాన్న. అండ్ పేతురుకి ఎస్పెషల్లీ ఉన్న అనుభవం కూడా మనం ఈరోజు చూడాలి. అది కూడా చూద్దాం. చూడండి, ఆయన ఇది జరిగిన తర్వాత, ఏది ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత 28కి వెళ్ళండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇప్పుడు 36 చదవండి. 36వ వచనము. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒక్కటియు ఆ దినములలో ఎవ్వరికి తెలియచేయక వారు ఊరకుండిరి. ఆ శబ్దం వచ్చిన తర్వాత ఏమైందట? యేసు మాత్రమే వారికి కనిపించారు. తర్వాత తెలియచేయక వారు ఊరకుండిరి. మళ్ళీ చదవండి. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒక్కటి ఆ దినములలో ఎవ్వరికి తెలియజేయక వారు ఊరకుండిరి. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను. ఇప్పుడు ఎలా చదువుతారంటే, ఈ 9వ వచనం ఇక్కడ చదివి ఇందాక చదివిన ఆ వచనం అక్కడ చదవండి. ఏది? లూకా 9:36. ఫస్ట్ మత్తయి సువార్త 17:9 చదవండి. తర్వాత 36. లూకా 36. ఓకే. మత్తయి సువార్త
17వ అధ్యాయము 9వ వచనం. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. లూకా సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒక్కటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వారు ఎందుకు ఊరక ఉండిరి? ఇప్పుడు ఇక్కడ చూడండి, అనే మాట చెప్పినట్టు ఉందా? చెక్ చేయండి. లూకా ఆ మాట చెప్పినట్టు లేదు. ఆయన చెప్పొద్దు అన్న మాట లేదు. మీరు ఊరుకునే మాట అది కరెక్షన్. అర్థమైందా? మనం ఇది ఒక్కటే ఫాలో అయితే ఎందుకు వాళ్ళు చెప్పలేదు అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగింది ఏంటి? ఎవరు ఆజ్ఞాపించారు? ఆయనే ఆజ్ఞాపించారు. విషయం అర్థమవుతుందా? కొన్ని నీకు చెప్పద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తేనే అది నీకు దాకా చేరదు. మనుషుల్లో వచ్చే మేజర్ డిస్టర్బెన్సెస్ కి కారణం నాకు చెప్పలా ఏంటండి? మేజర్ డిస్టర్బెన్సెస్ కి కారణం అండి. ఒక సహవాసంలో కానీ, ఒక కుటుంబంలో కానీ, ఒక రిలేషన్ లో కానీ మేజర్ డిస్టర్బెన్సెస్ కి కారణం నాకు చెప్పలా. నాకు తెలీదు, నాకు చెప్పలేదు. ఎంతమందికి అర్థం అవుతుంది? ప్రార్థన అందుకోండి అయితే. హల్లెలూయా. స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. మాతో మాట్లాడే తండ్రి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి చోట కరెక్షన్ ఇస్తున్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఎక్కడైతే అపవాది తండ్రి నాయన ప్రసవ వేదన పడుతూ అయ్యా చేటును తండ్రి గర్భము ధరించి అబద్ధమును కనుటకు సిద్ధంగా ఉంటే అక్కడంతా వాడి గర్భమును తండ్రి ఛిద్రము చేస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన అయ్యా, అదిగో మీరు చెప్పమన్నప్పుడు చెప్పిన శిష్యుల వలె, మీరు చెప్పవద్దు అన్నప్పుడు చెప్పకుండా ఆగిపోయిన శిష్యుల వలె మేము కదులుదుముగా కాని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా చెప్పొద్దు అన్నప్పుడు తండ్రి దాని కొరకు వెదకువారంగా కాకుండా, చెప్పు అన్నప్పుడు తండ్రి దాన్ని మరిచిపోవారముగా కాకుండా తండ్రి నాయన మీరు ఏది చెబితే అదే చేయువారముగా ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి సోదెగాండ్రి యొక్క దురాత్మను వెళ్ళగొట్టమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి సోదెగాండ్రి యొక్క దురాత్మ చేయి పని వెర్రితనమే అని పలుకుచుండగా తండ్రి అట్టి వెర్రివారులుగా ఎవ్వరూ ఉండకుండా తండ్రి జ్ఞానయుక్తమైన క్రీస్తుకు సంబంధించిన వారముగా మేమందరము ఉందుముగా కాని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ప్రభువా యేసురాజా, ఆనాడు మీరు శిష్యులకు పలికినప్పుడు తండ్రి నాయన ఇంకా సమయం ఇంకా రాలేదని తండ్రి నాయన, ఆ సమయము తండ్రి ఇంకను వచ్చిన ఆ యొక్క తండ్రి స్థితి లేదని ప్రభువా మీరు చెప్పవద్దు అని ఖండితముగా మీరు చెప్పినప్పుడు తండ్రి నాయన అలాగనే చేసే శిష్యుల వలె తండ్రి నాయన మా జీవితంలో కూడా ప్రభువా యేసయ్య మాకు మీరు ఏదైతే చెప్పుచున్నారో దాన్ని గైకొను వారముగా తండ్రి, ఏదైతే మరుగు చేసి ఉన్నారో దాని గురించి తండ్రి అధికముగా ఆలోచించగా ఇది తండ్రి యొక్క ఆజ్ఞ అని ఎరిగి తండ్రి దాన్ని శిరసా వహించి పాటించు వారముగా తండ్రి మీ ఆయన ప్రభువులందరినీ ఆశీర్వదించమని, హృదయంలో కల్లోలము సృష్టిస్తున్న అపవాది తంత్రములంతటిని మీరు కొట్టివేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన ప్రభువా తండ్రి సంఘములోను, సహవాసములోను, కుటుంబాల్లోను తండ్రి ప్రభు ప్రతి ఒక్క రిలేషన్స్లోను తండ్రి నాయన ఇట్టి దురాత్మ యొక్క తంత్రము పని చేయుచుండగా వాటంతటిని మీరు బ్రేక్ చేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ప్రభువా వినుటకు మాత్రం మీరు చెవిలి ఇచ్చిండగా ఏది వినాలో వాటిని మాత్రమే వినుటకు తండ్రి నాయన ప్రభువా మా చెవులను సిద్ధపరచమని వేడుకుంటున్నాము తండ్రి. వినవద్దని చెప్పిన వాటిని అంతటిని ప్రభువా యేసయ్య నీ పాదముల చెంత విడిచిపెట్టిన ఆయన ప్రభువా యేసయ్య, వినకూడనివి వినవద్దని చెప్పిన వాటిని తండ్రి, చెప్పవద్దు అని చెప్పిన వాటిని తండ్రి నాయన చెప్పకుండా మా నోర్లు పూర్తిగా తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రి క్లోజ్ చేసుకుని వారముగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. నీ ఆజ్ఞ పాటించుట ఏ ప్రేమ అని పలుకుచుండగా అట్టి ప్రేమలో మేమందరం వర్ధిల్లుముగాక అని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఈ భాగంలో నుండి ఈరోజు మనం 2 విషయాలను గ్రహించి మనం క్లోజ్ చేసుకుందాం. అదేంటంటే మొదటి విషయం,
ఆయన ఎప్పటి వరకు చెప్పొద్దో కూడా చెప్పారు. చూడండి, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోని చెప్పొద్దు. వింటున్నారా? ఈ దర్శనం ఏం చేయొద్దు, ఎవరితోనూ చెప్పొద్దు. ఇప్పుడు లోకాల్లో మనం ఏం చదివాం? అప్పుడు వారు ఎవరికి కూడా చెప్పక ఊరికే ఉన్నారట. ఇప్పుడు పేతురు రాసిన పత్రికకు వెళ్దాం. మొదటి పత్రికకు వెళ్దాం. రెండవ పత్రికకు వెళ్దాం రండి. చదవండి, 17 చదవండి. ఫస్ట్ చాప్టర్. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము. మేము మీకు ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఏ విషయమైతే చెప్పొద్దని చెప్పారో ఆ విషయమును ఆ సమయం దాటాక చెప్తున్న పేతురు. హల్లెలూయా. అంతే కదా, అంతే కదా. మత్తయి సువార్తలో మనం ఏం చదివాం? మనుష్య కుమారుడు తిరిగి లేచేంత వరకు చెప్పొద్దు. ఇప్పుడు మనుష్య కుమారుడు తిరిగి లేచిన తర్వాత ఆ విషయం చెప్పొద్దు అనే పీరియడ్ కాలం అయిపోయింది. నౌ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. మీకు అర్థమవుతుందా? ఏదైనా ఒక రహస్యం దేవుడు రహస్యంగా ఒక పీరియడ్ వరకు ఉంచమన్నారు అంటే ఆ పీరియడ్ తర్వాత ఓపెన్ చేయమని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న మేజర్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? మన జీవితంలో ప్రిమెచ్యూర్గా చెప్పడమేనండి మనం చేస్తున్న మిస్టేక్. మీకు అర్థమైందా? తగిన సమయం దేవుడు నిర్ణయించి ఉంచుతారు. ప్రిమెచ్యూర్గా మనం ఆ కాలం రాకముందే మనం చెప్తున్నాం. అందుకే కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వట్లా. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని విషయాలు నీకు చెప్పకుండా దేవుడు ఆపుతుంటేనే అవి నీ దాకా రాకుండా ఆగుతాయి నాన్న. దానికోసం అబద్ధికుడు చేటుని గర్భం ధరించిన వాడు నీకు అబద్ధం చెవులో చెప్తూ ఉంటాడు. నీకు చెప్పలేదా, నీకు చెప్పలేదా, నీకే చెప్పలేదా, ఎందుకు చెప్పలేదు అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. పడిపోకు. వింటున్నారా? ఇక్కడ తగిన సమయం వచ్చింది. అప్పుడు పేతురు గారే పత్రికలో రాసి పంపిస్తున్నారు. ఇది మొదటి విషయం. హల్లెలూయా. ఏమర్థమైంది? అటువంటి మిస్టేక్సే మనతో చేపించడం, ప్రేరేపించడం. ఇంకొకటి ఏంటి? నీకు చెప్పలేదా అని
వినిపిస్తున్న మాటల్ని నువ్వు తోసిపుచ్చాలి. ఎలా తోసిపుచ్చాలా? అవి నాకు వినపడే విషయాలు అయితే దేవుడు నాకు అనుమతిస్తారని. ఈవెన్ పత్రిక ద్వారా కూడా దగ్గరికి వచ్చేస్తుందండి. అర్థమవుతుందా? తగిన సమయంలో వినిపించే దేవుడు. ఆమెన్. తగిన సమయంలో కనిపించేటట్టు చేయగలిగిన దేవుడు. ఆమెన్. ఏంటండి, వాడెవడో కడిన కళను కూడా నీకు చూపిస్తాడు అవసరమైతే. అవసరం లేకపోతే మనం కనం కళ కూడా ఉన్నాయి కదా, మన అనుభవాలే కదా. దేని విషయం చేతనైనా సరే ఆయనను ఘనపరచుట నేర్చుకుందాం. ఇదెందుకు ఇలా, ఇదెందుకు ఇలా, ఇదెందుకు ఇలా. ఈ మనస్సు ఏం చేస్తుంది తెలుసా? లోతుగా తవ్విన గుంటలాగా మనల్ని లోతుల్లో పడేస్తుంది నాన్న. ఈ విషయంలో లైట్ అయితే వాడు తవ్విన గుంటలో వాడు పడతాడు, నువ్వు సేఫ్. గుంట లోతుగా తవ్వాడట. ఎలా? దేనికి? నువ్వు అందులో పడిపోయి ఇంక బయటికి రాకూడదని. ఎన్ని ఆలోచనలు వంటి గుంటల్లో పడిపోతున్నావు. అది లోతైన గుంటగా నీ ఎదుట చేసి నిన్ను ఒక ట్రాప్లో పడేసి నువ్వు బయటికి రాకుండా, నువ్వు ఇక ముందుకు కొనసాగకుండా నీ ప్రయాణం ఆపేస్తున్న గుంటలు ఎన్ని. ఇవన్నీ కూడా ఫిజికల్గా ఏదో నడుస్తుంటే గుంటలో పడిపోయిన అనుభవం కాదన్నా. నీ థాట్స్లో నువ్వు ఆగిపోయిన గుంటలో నువ్వు చెక్ చేసుకో. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? గుంట తవ్వి పెట్టాడు అంటే నీ ప్రయాణం ఆపేయడానికి. అవి లోతుగా తవ్వాడు. ఆ మాట ఉందా? ఎలా ఉందట? లోతుగా తవ్వాడట. దేవుడు ఈ భాగంలో మనల్ని తీసుకురావడానికి ముందే వాటన్నిటినీ కూడా నేను ఇంటర్ఫీర్ అవుతున్నానని ప్రభు చూపించిన తర్వాతనే మనల్ని భాగంలోకి తీసుకొచ్చారు. ఆయనకే మహిమ. రహస్యంగా దేవుడు ఏదన్నా ఉంచారంటే మన క్షేమాభివృద్ధి కొరకే. ఆమేన్. అది పరిపక్వత పొందడం కొరకే, మనం కూడా సిద్ధపడడం కొరకే. తగిన సమయంలో ఆ వ్యక్తులు లేకపోయినా, ఎవరు లేరు? యేసయ్య ఉన్నారు అప్పటికి? లేరు. డైరెక్ట్గా పోనీ పేతురు వచ్చి చెప్తున్నాడా? లేదు. ఎలా చెప్తున్నారు? హల్లెలూయా. ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అనుగ్రహిస్తారు నాన్న. ఆలోచనల్లో చిక్కుకుపోయి ఉన్న కాలం చాలు. ఈరోజు ఇది మొత్తం క్లియర్ అవును గాక. ఆమేన్. ఏది మొత్తం క్లియర్ అవును గాక. నీ తలలో ఉన్న ఆలోచనలన్నీ క్లియర్ అయితే నీ తలనొప్పి పోద్ది. ఆ మాట పక్క వారితో చెప్పండి. నీ తలలో ఉన్న ఆలోచనలన్నీ క్లియర్ అయితే ఎవరి తలనొప్పి పోద్ది? వాళ్ళదా? హల్లెలూయా. దేవుని స్తుతించకుండా ఉండలేము. హల్లెలూయా. మరలా వెళ్దాం మత్తయి సువార్తకి. ఇక్కడ ఇంకొక విషయం జరుగుతుంది. ఈ ఏరియా నుండి లూకా దగ్గర మనకి ఇంకొక గ్యాప్ దొరుకుతుంది. అది ఏంటి తెలుసా? 9వ వచనం చూడండి. వారు కొండ దిగి వచ్చుచుండగా, ముందు చదవండి 17వ అధ్యాయం 1వ వచనం.
మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి ఏంటంట? ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి అన్న ఉంది కదా. ఎలా పోతారండి? ఫ్లైట్లోనా? ఎక్కిపోతారు. ఎలా వెళ్తారు? ఇట్లా ఇట్లా నడిచేది కాదు, అది ఇట్లా ఇట్లా ఎక్కేది. ఒక ఎక్కే అనుభవం, ఒక కిందకి దిగే అనుభవం, రెండు ఉన్నాయి చూడండి. నువ్వు ఎక్కినప్పుడు కలిగిన దర్శనాన్ని నువ్వు దిగేటప్పుడు దేవుడు ఎవరితో చెప్పొద్దని చెప్తున్నాడు. అర్థం కాల? అనుభవుతుందా? అది ఎవరి కోసం తెలుసా? మళ్ళీ ఎక్కి దిగుతున్న అనుభవంలో ఉన్న వారి కోసం. మళ్ళీ కొంతమందిని ఎక్కించడానికి. అర్థం కాలే? పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు రండి పేతురు దగ్గరికి. పేతురు గారు ఈ దర్శనం చెప్పే ముందు చెప్పిన మాట చదవండి. నేను 14 చదవండి. 14 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. అది దీని లోపల ఉన్న ఒక భావం ఈరోజు మనకు అర్థం అవ్వాలి. మిమ్మల్ని రేపుట కొంచెం ఏంటట? నాకు న్యాయం. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నా. ఏంటి తెలుసా? నేను ఒకప్పుడు కొండ ఎక్కిన అనుభవంలో చూసిన దర్శనం ఇప్పుడు మీకు చెప్పడం వల్ల మీరు కూడా కొంచెం మిమ్మల్ని రేపాలి. అర్థం, మిమ్మల్ని కూడా కొంచెం కొండ ఎక్కించాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడో జరిగిపోయిన విషయం. ఏంటండి? ఎప్పుడో జరిగిపోయిన విషయం ఫ్రెష్గా ఇప్పుడు నీకు వినిపించింది. ఏదో ఒక నెగిటివ్, ఓకేనా? ఈరోజు నీకు కోపం వచ్చేదా? కొత్తగా వస్తుందా రాదా? ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు నాన్న, నీ మీద ఎవరో ఏదో చెప్పారు, నువ్వు ఫ్రెష్గా ఇప్పుడు వింటున్నావు. కోపం నీ లోపల ఫ్రెష్గా వస్తుందా, పాతగా వస్తుందా? కానీ విషయం ఎప్పటిది అంటే ప్రతి విషయానికి కూడా నిన్ను ఎక్కించడానికి, దించడానికి శక్తి ఉంది. అర్థమవుతుందా? ఒక దర్శనానికి కానీ, ఒక సిచ్యువేషన్కి కానీ, ఒక సన్నివేశానికి కానీ ఎంతటి శక్తి ఉందంటే నీ బీపీ రేజ్ చేస్తే నీ బీపీ తగ్గించేస్తుంది. కోపాన్ని రేపుతుంది, నీకు సమాధానం కూడా కలిగిస్తుంది. వాటికి పవర్ ఉంది. అపవాది చేసే తంత్రం ఏంటో తెలుసా? ఎప్పటివో పాత విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు నీకు ఫ్రెష్గా ఎక్కిస్తాడు. మ్యూట్లో పెట్టుకోండి నాన్న, మ్యూట్లో పెట్టుకో. వర్క్లో ఉన్న వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క సిచ్యువేషన్కి కూడా ఉన్న పవర్ ఏంటి తెలుసా? నిన్ను రేపగలవు. ఇదే రెండో విషయం. అప్పుడు చూసిన దర్శనం ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారా? కాదు. కానీ ఆ విషయం నువ్వు తెలుసుకోవడం వల్ల నువ్వు రేపబడతావు. ఇంకొక యాంగిల్లో చెప్పు, నువ్వు కొండ ఎక్కుతావు. వాళ్ళు ఆ అనుభవం ఎప్పుడు పొందారు? కొండ ఎక్కినప్పుడు అనుభవం పొందారు. కొండ దిగి వచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్ పొందారు. ఏమని? ఎప్పటి వరకు? అర్థమైందా? వాళ్ళు ఎక్కిన అనుభవంలో చూసిన దర్శనం ఇప్పుడు చెప్పడం వల్ల కొంతమందిని రేపుతాడట. ఎందుకు నాన్న పాత విషయాలు నీ దగ్గరికి అపవాది మళ్ళీ తీసుకొస్తారు? నీ కోపం రేపడానికి, నీ శాంతిని పాడు చేసి నీ అసమాధానాన్ని రేపడానికి. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఎప్పుడు జరిగింది?
చూడాను ఎప్పుడో జరిగింది. వేడిగా ఎందుకైంది? కొంచెం కిందకి పెట్టుకోండి. చివరి మాటలు ఏంటి తెలుసా? నీ దగ్గరికి ఏ సిచ్యువేషన్ వస్తుందో నువ్వు గుర్తుపట్టు. అర్థమవుతుందా? ఇది ఇప్పటి విషయమా, ఎప్పటి విషయం, అండ్ ఇది ఎందుకు నా దగ్గరకు వస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? నువ్వు గుర్తుపట్టు, నువ్వేం చేయాలి నీకు అర్థమవుతుంది. నువ్వు గుర్తుపట్టకపోతే వాడు ఒడ్డిన ఊరిలో నువ్వు పడిపోతావు. అర్థం కాలేదా? నువ్వు గుర్తుపడితే వాడు పడతాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను నాన్న, చాలా డీపర్ విషయాలు దేవుడు నేర్పిస్తున్నారని. అవును. నీ దగ్గరికి వస్తున్న సిచ్యువేషన్ ఎందుకు వస్తుందో నువ్వు గుర్తుపట్టు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నీకు అర్థమవుతుంది. నూతన విషయాలు చేసే దేవుడు, పాతవన్నీ గతించాయని చెప్పిన దేవుడు. పాత విషయాలు పట్టుకొని దేవుడు వస్తే నిన్ను రేపడానికి వస్తారు, అపవాది వస్తే నిన్ను పడగొట్టడానికి వస్తాడు. వింటున్నారా? జరిగిపోయిన సంగతులను మరలా దేవుడు జ్ఞాపకం చేస్తే ముందున్న జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించడం కోసం జ్ఞాపకం చేస్తారే తప్ప వేరే కారణం ఉండదు. కానీ అపవాది జరిగిపోయిన సంగతులను ఎదురుకుండా ఎందుకు తీసుకొస్తారంటే ముందున్న నీ ప్రయాణాన్ని ఆపడానికి, గుంటలో పడేసి నువ్వు అందులో కొట్టుకోవడానికి. లోతైన గుంట తవ్వే దేనికి? ట్రాప్ అని చెప్పండి. అర్థమైందా? దేవుడు గుంటలో పడేసే దేవుడా, లాగే దేవుడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతించకుండా ఉండగలమా? లేచి నిలబడదామా? అందరం ఆన్లైన్లో ఉన్నవారు కూడా ఉన్న స్థలంలో లేచి నిలబడతారా? ఎంతమందితో ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడారు? హల్లెలూయా. అభి ప్రార్థన అందుకున్నాను. స్తోత్రం తండ్రి నాయన, మా గొప్ప దేవ రక్షక నాయన, మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన, సూటిగా తండ్రి నాయన మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకే వందనాలు రాజా. ఓ ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా నాయన మాట వెనకపోవడం నాయన, తిరుగుబాటు చేయడమే తండ్రి. స్తోత్రం రాజా. నాయన తండ్రి నాయన ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి, అది సోద చెప్పుట అనే పాపంతో సమానమని ప్రభా నాయన, సోద చెప్తున్న వారిని తండ్రి నాయన వెర్రి వాళ్ళగా చేస్తానని ప్రభా, జ్ఞానులని ప్రభా అతిశయపడుతున్న వారిని ప్రభా నాయన తండ్రి నాయన వారిని వెర్రివారినిగా చేస్తానని ప్రభా చెప్పిన దేవా నాయన మీకే వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభా నాయన, ఎట్టి రీతిలోను ప్రభా నాయన, కనీసం తండ్రి నాయన తండ్రి ఏమరపాటులో కూడా ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా నాయన నీ వాక్యమునకు ప్రభా నాయన తండ్రి నాయన తిరుగుబాటు చేస్తున్న వారిగా తండ్రి మేము ఉండుటకు తండ్రి నాయన వీలు లేదు తండ్రి. స్తోత్రం రాజా. తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నాయన తండ్రి మా నడకలోను ప్రభా నాయన, మా ఆలోచనలోను ప్రభా నాయన తండ్రి స్తోత్రం రాజా. తండ్రి ఇదిగో ప్రభా నాయన తండ్రి నాయన, ఈవెన్ ప్రభా నాయన మత్తులో సైతం తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా. తండ్రి నాయన ఎట్టి నాయన ఏ పరిస్థితిలో అయినా సరే ప్రభా నాయన నీకు వ్యతిరేకంగా తండ్రి నాయన స్తోత్రం ప్రభా నాయన తండ్రి మాట వినకుండా ప్రభా నాయన తిరుగుబాటు చేయనివ్వద్దు తండ్రి. స్తోత్రం రాజా. ప్రభా నాయన మేము నీ సొత్తై ఉన్నాం తండ్రి. ప్రభా నాయన నీ మాట తండ్రి నాయన వినేవారముగా తండ్రి మేము ఉండటకు తండ్రి కృప దయచేయండి తండ్రి. స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన అపవాది తండ్రి నాయన స్తోత్రం రాజా. తండ్రి నాయన మమ్మల్ని రేపుటకు తండ్రి నాయన ఎన్నో పాత విషయములను తండ్రి నాయన తండ్రి మోసుకొని వస్తుండగా తండ్రి స్తోత్రం రాజా. తండ్రి నాయన స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నాయన తండ్రి నాయన ఆ విచక్షణ ప్రభా నాయన తండ్రిని మేము కలిగి ఉండటానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా నాయన. ఎక్కడ హృదయంలో తండ్రి కోపం
అవివేకము తండ్రి నాయన మూర్ఖత్వం తండ్రి రేగకుండాను ప్రభా నాయన స్తోత్రం రాజా నాయన తండ్రి కేవలం తండ్రి నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన మీరు ఏవైతే ప్రభా నాయన దర్శనముల ద్వారా ప్రభా నాయన తండ్రి నాయన మమ్మల్ని రేపుటకు తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా తండ్రి ఆత్మలో ఉల్లసించడానికి ప్రభా నాయన బలపడడానికి ఓ ప్రభా నాయన నీతో ప్రభా చేరువుగా తండ్రి నాయన ఎక్కువ తండ్రి ఎక్కుటకు తండ్రి నాయన అనుభవంలోనికి ప్రభా నాయన మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ప్రభా నాయన తండ్రి నాయన మీరు రేపుచున్న నాయన వాటి కొరకు తండ్రి నాయన మీకే వందనాలు తండ్రి ఓ ప్రభా నాయన ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడాను ప్రభా నాయన విచక్షణను ప్రభా నాయన తండ్రి వివేచించడానికి ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి రాజా ఓ ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన ఏది తండ్రి నాయన మమ్మల్ని ప్రభా నాయన తండ్రి ఆత్మీయతలో తండ్రి నాయన పైకి లేపుతున్నదో తండ్రి ఏదైతే నాయన మమ్మల్ని కొండ ఎక్కుతున్న స్వభావంలోకి ప్రభా తీసుకువెళ్తున్నదో తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన ఏదైతే తండ్రి మమ్మల్ని కోపం రేపడానికి ప్రభా నాయన అవిధేయతలోనికి ప్రభా రేపడానికి తండ్రి సైతాను తంత్రముగా వస్తున్నదో తండ్రి నాయన వివేచించే కృపను తండ్రి నాయన మాకు దయచేయండి ఓ ప్రభా అట్టి రిలేషన్ ప్రభా నాయన నీతో ప్రభా నాయన మేము డెవలప్ చేసుకోవడానికి తండ్రి కృప దయచేయండి రాజా నాయన మీకే వందనాలు తండ్రి స్తోత్రం రాజా ఇదిగో ప్రభా నాయన తండ్రి మీరు చెప్పమన్న వాటిని ప్రభా చెప్పుటకును ప్రభా నాయన తండ్రి వద్దు అన్న వాటికి ప్రభా నాయన మౌనముగా ఉండుటకును ప్రభా స్తోత్రం రాజా తండ్రి నాయన ఏదైతే టైం పీరియడ్ తండ్రి నాయన మీరు మౌనంగా ఉండమన్నారో తండ్రి నాయన ఆ టైం పీరియడ్లో ప్రభా నాయన మౌనంగా ఉండుటకు తండ్రి నాయన మా కృప దయచేయండి స్తోత్రం రాజా తండ్రి ఇదిగో ప్రభా నాయన మాకు ఏదైతే ప్రభా తెలియవలసి ఉన్నదో ఏ సమయంలో తెలియవలసి ఉన్నదో తండ్రి ఆ సమయంలోనే అది తెలియటకు తండ్రి నాయన కృప దయచేయండి తండ్రి నాయన వాటి నిమిత్తం తండ్రి నాయన స్తోత్రం రాజా తండ్రి మా హృదయంలో ప్రభా నాయన కలవర పడనివ్వక తొందర పడనివ్వక తండ్రి స్తోత్రం రాజా నిమ్మలమైన మనసుతో ప్రభా నాయన నాయకులకు ప్రభా ఆయన దేవుని ఆలోచన మోసుకొని వస్తున్న తండ్రి పెద్దలకును ప్రభా నాయన తండ్రి నాయన ఎక్కడ ప్రభా కష్టం కలిగించకుండా తండ్రి నాయన విధేయతతో ప్రభా నాయన మేము నడుచుకునే కృపను తండ్రి నాయన మాకు దయచేయండి రాజా స్తోత్రం తండ్రి ఓ ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన ఎంతో సులభమైన తండ్రి నాయన తండ్రి ఈ లోబడి నాయన ఈ తత్వం గురించి ప్రభా నాయన తండ్రి ఎంతో ఖచ్చితంగా తండ్రి స్తోత్రం రాజా తండ్రి మీరు మాతో ఈరోజు నాయన మాట్లాడినందుకు తండ్రి నాయన మీకే వందనాలు రాజా స్తోత్రం తండ్రి ఓ ప్రభా నాయన ఇదిగో ప్రభా తండ్రి మమ్మల్ని ఈ ట్రాప్లోకి తండ్రి నాయన పడేయాలని ప్రభా నాయన దుష్టుడు నాయన తీసుకొస్తున్న తండ్రి ప్రతి ఒక్క పన్నాగం ప్రభా నాయన తండ్రి మీరు చూస్తున్న దేవుడు తండ్రి నాయన మా పక్షం నిలుస్తానని ప్రభా చెప్తున్న దేవుడు తండ్రి నాయన వాడి గుంటలో వాడినే పడివేరేస్తానని ప్రభా నాయన తండ్రి మాకు వాగ్దానం ఇస్తున్న దేవుడు రాజా నాయన స్తోత్రము తండ్రి ఓ ప్రభా నాయన అట్లా ఉండాలంటే ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా నాయన మేము తండ్రి నాయన తిరుగుబాటు స్వభావం లేకుండా తండ్రి స్తోత్రం రాజా నాయన సంపూర్ణ విధేయతతో తండ్రి నీ నాయన నీ వాక్యములకు తండ్రి లోబడే కృపను తండ్రి నాయన మాకు దయచేయండి రాజా ఓ తండ్రి స్తోత్రం రాజా తండ్రి నాయన మీకే ఇతరులను బట్టి కాక ప్రభా నాయన తండ్రి కేవలం తండ్రి నాయన ఇదిగో ప్రభా ఎట్టి రీతిగా అయితే తండ్రి నాయన తండ్రి ఆ పెళ్లి కుమారుని ప్రభా నిశ్చితార్థమైనప్పుడు తండ్రి నాయన తండ్రి నాయన స్తోత్రం రాజా తండ్రి ఆ రిలేషన్ తండ్రి ఏర్పడుతుందో అట్టి రీతిగా ప్రభా నాయన తండ్రి చెప్పుడు మాటల వలన కాదు కానీ ప్రభా స్తోత్రం రాజా తండ్రి నాయన వాక్యముతో ప్రభా నాయన తండ్రి నీతో ప్రభా నాయన తండ్రి ఆ రిలేషన్ ప్రభా నాయన తండ్రి నాయన బలపరుచుకునే కృపను తండ్రి మా అందరికీ దయచేయమని ఇంకనూ తండ్రి బలమైన కార్యములు తండ్రి నాయన మా జీవితంలో జరిగించుతున్నందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మాదని కర్తని యేసుక్రీస్తు వారి నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమేన్. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. అపవాది కానీ ఇటువంటి లోతైన గుంటలు తవ్వి చూపిస్తే మీరు చెప్పాల్సిన విషయం, మనం అందరం చెప్పాల్సిన విషయం ఏంటి తెలుసా? ఇది నా సబ్జెక్ట్ కాదు. ఇంతకుముందు మన ప్రవర్తన ఎలా ఉండి నాకెందుకు చెప్పలే, ఇప్పుడు మనం ఏం చెప్పాలి? అర్థమవుతుందా? వాడు తవ్విన గుంటలో వాడు పడతాడు. ఆమేన్, ఆమేన్. నమ్ముదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది వాడు అందులో పడ్డాడుగా, ఇంకా లేవడు. హల్లెలూయా. రైట్, మనం త్వరగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం. డైట్కి అందరూ ఆసక్తిగా ఉన్నారని గెస్ట్ చేస్తున్నాము. బట్ ఈ వీక్ ఇక్కడ చేరి ఉన్న వారిలో ఆసక్తి నిజంగా కలిగిన వారు పిల్లలు లేరు. అందువల్ల అన్నయ్య కూడా లేరు, ప్రసాద్ అన్నయ్య కూడా లేరు, రిప్కా లేదు, మరి ఇంకా ప్రభు లేడు, వీళ్ళ రత్నక్క కూడా లేరు. కాబట్టి కొంచెం వీళ్ళ యొక్క ఆసక్తి, వాళ్ళు దూరంగా ఉండే అయ్యా మేము మిస్ అవుతున్నామని కాకుండా నెక్స్ట్ వీక్ ఈ యొక్క ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఇంకా బాగా చదువుకోండి. ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్కి 10%, 100% మార్క్స్ రావడానికి ఇంకొక అవకాశం, ఇంకో 1 వీక్ ఎక్స్టెండ్ అయింది. కాబట్టి బాగా చదువుకోండి, బాగా చదువుకొని నెక్స్ట్ వీక్ బాగా రాయండి. ఆన్లైన్ వాళ్ళకి మరలా చెప్తున్నా, బాగా చదువుకోండి. చదవని వారికి, ప్రిపేర్ అవ్వని వారికి ఇది మంచి ఆపర్చునిటీ. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ యూజ్ ఇట్. త్వరగా కానుకలు వేసుకుందాం.